అలా ఎలా అనిపిస్తుంది ఆ కళ్యాణ్ గారి వైపు? ఈ ఉత్సాహం మామూలుగా లేదు, చూస్తున్నారు కదా వెదర్ అంతా అది అడలు అవుతుంది. అంటే థియేటర్లు అనేవి చాలా క్షేమంగా చూసుకోవాలి యాజమాన్యం. ఎందుకంటే మా అధినేత ముఖ్యంగా అంటే డిప్యూటీ సీఎం అయిన తర్వాత, ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర డిప్యూటీ సీఎం అయిన తర్వాత ఈ యొక్క పండుగ వాతావరణం మాకు ఇచ్చిండు. అందరు కూడా మన ఫ్యాన్స్ అందరు కూడా క్షేమంగా మంచిగా ఆస్వాదించాలి అని మెసేజ్ మంచిగా చూసుకోవాలి. ఎందుకంటే సమాజ శ్రేయస్సు కోసం, ప్రజల శ్రేయస్సు కోసం ఆయన మూవీస్ తీస్తుంటాడు. ఆ వచ్చిన డబ్బులను ప్రజలకే ఖర్చు పెడతాడు. ఆయనకు అంటే రాజకీయంలో ప్రజలకు సేవ చేయడానికి వచ్చిండు, సినిమాలు చేసినా సేవ చేయడానికి వచ్చిండు ఆయన. అంటే కళ్యాణ్ ట్రోల్ చేసే వాళ్ళకి ఏం చెప్తాం? ఎవరు ట్రోల్ చేసినా కూడా ఎవరు ట్రోల్ చేసినా కూడా అప్పుడు మొత్తుకున్న నోర్లే ఇప్పుడు జై పవన్ కళ్యాణ్ అంటున్నారు. జనసేన అది పార్టీ అన్నారు, ఇది పార్టీ అని ప్రపంచం చెప్తాంది. వాళ్ళు ఇప్పుడు అప్పుడప్పుడు అన్నోళ్ళే మేధావులు కూడా పవన్ కళ్యాణ్ ఒక ప్రపంచం అంటున్నారు. అది చాలు. మా అధినేతను ఎంత తిడితే అంత ఎదుగుతాడు ఆయన తిట్టితే ఆశీర్వాదమే మా అధినేతకు. అంటే సమాజంలో మంచి చేసేటోళ్ళకు ఉంటాయి, రాళ్ళు వేస్తారు. ఆయన మీద ఎంతమంది రాళ్ళు వేసినా 10 సంవత్సరాలు వేసిండు. 10 సంవత్సరాలు కూడా భరించాడు. కుటుంబాన్ని తిట్టినా, ఇంట్లో వాళ్ళని తిట్టినా, ఫ్యామిలీని తిట్టినా, చిన్న పిల్లల్ని తిట్టినా మా అధినేత ఓర్చుకున్నాడు. ఓర్పు అనేది తనకు తన తల్లిదండ్రులు ఇచ్చిన ఒక వరం, అన్నయ్య గారు ఇచ్చిన వరం, మెగాస్టార్ గారు ఇచ్చిన వరం. ఆయన ఓపికకు మేము జన సైనికులందరం కూడా, ఫ్యాన్స్ అందరూ కూడా ఓపికతో ఉన్నారు. ఆ సినిమా అంటే ఇప్పుడు థియేటర్ లో భయపడుతున్నారు. దాదాపు 1000 కోట్లు కాదు, అసలు బాక్స్ ఆఫీసు ఇంకా ఏమైతే కూడా అది మనం చెప్పుకోవాలి. అద్భుతంగా ఆయన క్షేమంగా ఉండాలి, ఆయన బాగుండాలి, నూరేళ్ళు సంతోషంగా ఉండి ప్రజలకు సేవలు అందియాలి. డిప్యూటీ సీఎం గా ఇప్పుడు చూస్తున్నాం, నెక్స్ట్ సీఎం గా ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర సీఎం గా కాబోతాడు. మంచి మెసేజ్ ఇస్తాడు ఈ సినిమాలో కూడా. ఈ సినిమా అందరు కూడా ఇష్టం ఉంటేనే చూడండి, బలవంతం ఏం లేదు అని మా అధినేత ఇవాళ చెప్పడం జరిగింది. ఎంత అంటే అంత పెద్ద ఖర్చు పెట్టి వెళ్ళినట్టుంది మాకైతే. అండ్ ఫైటింగ్ కూడా క్లైమాక్స్ లో వేరే లెవెల్లో ఉంటుంది అన్నారు కదా, ఎలా అనిపిస్తుంది? ఇంకా ఏది పెట్టే పేరు లేదు సార్ కళ్యాణ్ గారికి. ఎవరు పెట్టేదానికి ఎవరు ఏమి లేరు. ఆయన తర్వాత ఏదైనా పెట్టాలి అనుకుంటే. సో యాంకర్ శ్యామల కళ్యాణ్ గారిని ట్రోల్ చేస్తుంది చూస్తున్నారు. సో ఆవిడకి ఏం చెప్తారు మీరు? ఏం లేదు, ఆవిడ్ని యాక్చువల్ గా అప్పుడు అన్నారు కదా, కళ్యాణ్ గారు ఎక్కడున్నారో కొంచెం వెతికి పెట్టండి అన్నారు కదా. యాక్చువల్ ఆవిడ ఎక్కడున్నారో వెతికి పెట్టండి, జనసేన వీర మహిళలు ఏంటో చూపిస్తాం. బయటకు వచ్చిన తర్వాత మేమే చూపిస్తాం ఎలా ఏంటి అనేది. మన కళ్యాణ్ అన్న వైపు. నేను బోడుపల్ నుండి వచ్చాను. బోడుపల్ మెగా ఫ్యాన్స్ ప్రెసిడెంట్ నేను. బోడుపల్ జనసేన పార్టీ ఇన్ఛార్జ్ నేను. పవన్ కళ్యాణ్ గారి సినిమా వస్తుందంటే మాకు అందరికీ చాలా ఆనందంగా ఉంటుంది. ఆడియో నుంచి రావడం అంటే ఇంకా చాలా ఆనందంగా ఉంటుంది. ఎందుకంటే పవన్ కళ్యాణ్ గారిని మేము దగ్గర నుండి రియల్ గా చూస్తుంటాం కాబట్టి చాలా ఆనందంగా ఉంటది. పవన్ కళ్యాణ్ గారిని చూడగానే మాకు ఒక తెలియనటువంటి ఒక వైబ్రేషన్ మొదలైతుంటది. అదే ఒక పవన్ కళ్యాణ్ లో ఉన్నటువంటి పవరు. అది మేము ఒక అభిమానులుగా మేమందరం ఇట్లా రావడం మాకు చాలా ఆనందంగా ఉంది. నెగిటివ్ చేసే వాళ్ళకి ఏం చెప్తారన్నా మీరు? సినిమాని ఎవరు నెగిటివ్ చేసినా మనకి ఏం ఫరక్ పడదు. కానీ ఒకటే చెప్తున్నా, 24వ తారీఖు రోజు థియేటర్ లో అడుగు పెట్టబోతున్నాము. ఏ ఒక్క ట్రోల్ కనిపించదు. బాక్స్ ఆఫీస్ ఏదైతే ఉందో ఆ బాక్స్ ఆఫీస్ ని మరొకసారి షేక్ చేయబోతున్నాము. ఎవరు ఎన్ని ట్రోల్ చేసినా గానీ మమ్మల్ని ఎవరు ఆపేది అనుకుంటా ముందుకు పోతాం తప్ప మాకు దీంతో సమానం అని చెప్పి కూడా నేను జనసేన పార్టీ తరఫున ట్రోలర్స్ కి చెప్పదలుచుకుంటున్నాను. శ్యామల గారికి ఏం చెప్తారు? కళ్యాణ్ గారిని ట్రోల్ చేసింది కదా, ఆమె స్థాయి వేరు, ఆమె వేరు. ఆమె ఇళ్లలో పని చేసుకోవాలి సార్ యాక్చువల్ గా. కానీ పవన్ కళ్యాణ్ గురించి మాట్లాడే స్థాయి కాదు ఆమెది. కానీ ఆమె మాట్లాడుతుంది కాబట్టి ఆమె గురించి ఎంత తక్కువ మాట్లాడితే అంత మంచిదని నేను అనుకుంటున్నాను. కానీ ఒకటికైతే చెప్పదలుచుకుంటున్నాను, ఆమె గతంలో కత్తి మహేష్ అనేటువంటి ఏ సీన్ రిపీట్ అయిందో ఈమె కూడా అదే సీన్ రిపీట్ కాబోతుందని చెప్పి కూడా నేను ఒక పవన్ కళ్యాణ్ ఫ్యాన్ గా నీకే చెప్తున్నాను. ఇను బ్రో, ఎలా అనిపిస్తుంది బ్రో ఈ జాతర? చాలా సంతోషంగా ఉంది ఈ రోజు ఇక్కడికి రావడానికి. మా సాయన్న కారణం ఇక్కడికి రావడానికి. ఎప్పుడు రాలేదు ఆడియో లాంచ్ కి మనం ఎప్పుడు. అలాంటిది 3 నిమిషాల ట్రైలర్ కోసమే ఎంత పరుగులు ఎత్తినామో మాకు తెలుసు. అదే 3 గంటల సినిమా కోసం అయితే ఎలా ఉంటుందో ఊరికే వదిలేస్తున్నా. చాలా ఇక్కడికి రావడానికి చాలా సంతోషంగా ఉంది. కానీ చాలా మంది కళ్యాణ్ గారిని ట్రోల్ చేస్తున్నారు. సో వాళ్ళకి ఏం చెప్తావు? ట్రోల్ చేసే వాళ్ళు ఈ మధ్య చాలా అయిపోయారు అన్న.
ట్రోల్ చేసాన్ని మనము వదిలేసేయాలి. ఆ రోజు 24 మార్నింగ్ సినిమా చూసినాక వాళ్ళకి అర్థమైపోతుంది ఆల్రెడీ. అందుకన్నా పెద్దగా ఏం చెప్పనక్కర్లేదు వాళ్ళకి మనము. తమ్ముడు ఎక్కడి నుంచి వచ్చినావు? నేనా కుకట్పల్లి కేపీహెచ్బి కాలనీ. ఓకే, ఎలా అనిపిస్తుంది కళ్యాణ్ అన్న వైపు? మామూలుగా కాదు, గూస్ బంప్స్ వస్తున్నాయి. ఎందుకు అంత ఇష్టం కళ్యాణ్ అన్న అంటే నీకు? చిన్నప్పటి నుంచి వ్యసనం. ఇప్పుడు కూడా చిన్నోడివే నువ్వు. ఎప్పటి నుంచి ఫ్యాన్ అయినావు? నేనా అతనండి దాని అప్పటి నుంచే ఫ్యాన్ అయినావా? సో ఎన్ని సినిమాలు చూసావు, ఎన్ని సార్లు చూసావు? చూడడం ఏముంది, ఆయన ఎప్పుడు చూస్తూనే ఉంటాం. దేవుడు కదా. దేవుడా? సో ఎందుకు తమ్ముడు దేవుడు? ప్రజలకి సేవ చేస్తాడు. కాదు తమ్ముడు, చాలా సార్లు కళ్యాణ్ గారు కొంతమంది తిడుతున్నారు కదా, వాళ్ళకి ఏం చెప్తావు? కుక్కలు మరుగుతాయి, పట్టించుకోకూడదు. కళ్యాణ్ గారిలో నచ్చే క్వాలిటీ ఏంటి? మంచితనం, ఇంకా అందరికి మంచి చేయడం. హరిహర వీరమల్లో ఎంత కలెక్షన్ వస్తుంది? 1000 కోట్లు దాటిద్ది. పక్కా. ఆ, సో నువ్వు వెళ్తావా ఫస్ట్ డే సినిమాకి? ఆ, ఎట్లుంటది థియేటర్ లో రచ్చా? రచ్చే. చెప్పండి బ్రో, కళ్యాణ్ గారి గురించి ఎలా అనిపిస్తుంది వైబ్? నా కళ్యాణ్ గారి గురించి చెప్పాల్సిన అవసరం లేదు. నా సినిమా బ్లాక్ బస్టర్ అన్న. లుక్స్ ఎలా అనిపిస్తున్నాయి కళ్యాణ్ అన్నవి? లుక్స్ సూపర్ ఉన్నాయి అన్న. పవన్ కళ్యాణ్ సినిమా అంటే ఇక అంచనాలు భారీ ఎత్తుగా ఉంటాయి, తెలిసిందే మనందరికి. రోల్ చేసే వాళ్ళకి ఏం చెప్తావు మరి? నా ట్రోలింగ్ చేసే వాళ్ళు చేస్తూనే ఉంటారు అన్న, మనం పట్టించుకోవద్దు. నీకు ఎందుకు కళ్యాణ్ అన్న అంటే ఇంత ప్రేమ ఎందుకు? పుట్టిలతో వచ్చిన పవన్ కళ్యాణ్ అంటే అందరికి సేవలు చేస్తాడు, అందరి గురించి ఆలోచిస్తాడు కాబట్టి పవన్ కళ్యాణ్ అంటే ఇష్టం. ఎంత కలెక్షన్ రావచ్చు? అన్న కలెక్షన్ అంటే చెప్పాల్సిన అవసరం లేదు. పవన్ కళ్యాణ్ సినిమా రికార్డులు బ్రేక్ అవుతాయి, కలెక్షన్లు భారీ ఎత్తున వస్తాయి. 500 కోట్లు. 500 కోట్లు పక్కా, ఇంకా ఎక్కువే రావచ్చు. సో 1 word లో ఏం చెప్తావు కళ్యాణ్ అన్న గురించి? అన్న ఏం చెప్తావు? కళ్యాణ్ అన్న గురించి ఏం చెప్తా అంటే జై పవర్ స్టార్. ఎక్కడి నుంచి వచ్చావు చెప్పు. బోరబండ నుంచి. పవన్ కళ్యాణ్ కోసమా? గంటవా కట్టిన ఫ్యానా నువ్వు? అవును, ఎప్పటి నుంచి ఫ్యాన్? నేను చిన్నప్పటి నుంచి. ఎందుకు నీకు పవన్ కళ్యాణ్ అన్న అంటే ఎందుకు ఇష్టం చెప్పు. మా డాడీకి ఇష్టం, అందుకనే నాకు ఇష్టం. ఫ్యామిలీ పవన్ కళ్యాణ్ ఫ్యాన్స్ ఏనా? ఆ, మీ పేరేంటి? కళ్యాణ్ కృష్ణ. ఓ కళ్యాణా. సో ఎలా అనిపిస్తుంది హరిహర వీరమల్లు? సూపరా? సూపర్.